some money to the, tells him to come at one particular day at 5 o'clock or 4 o'clock. But that day morning also, she didn't have the money to give him. And just before this person comes, maybe 1 hour before, one person, there is a knock at the door and somebody gives her, this is for your ministry. And that was the exact amount she wanted to give. So this song is born out of that. All the way my Savior leads me, what have I to ask beside? Can I doubt his tender mercy, who through life has been my guide? ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మొట్టమొదటిగా దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘ నాయకత్వాన్ని కూడా నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో మనం ఆరాధనలకు ప్రవేశిద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన నూతన ప్రభు దినాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. నీ సన్నిధిని, మీ యొక్క ప్రత్యేకమైన కాపుదలను మాతో ఉంచమని, నీ సహాయం మాకు సంపూర్ణంగా అనుగ్రహిస్తురమ్మని ముందున్న సమయాన్ని అసలు చెప్పుకుంటూ ఆరాధనలో ప్రభువా కేవలం మీరు మాత్రమే మహిమ పొందుతురమ్మని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఆరాధనలో భాగంగా కీర్తనల గ్రంథం 121, 1-8 చూసుకుందాం. లేవగలిగిన వాళ్ళు అందరూ లేచి నిలబడి ఈ కీర్తన చదువుకుందాం. మనం 121, 1-8. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీ నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెండెల దెబ్బైనను నీకు తగులదు. రాత్రి యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. సో దయచేసి అందరూ కూర్చున్నట్టయితే, సో ఈ 121 కీర్తనకు మనం పెట్టుకున్న శీర్షిక, నేను ఇచ్చిన శీర్షిక, దేవుడే మనకు సహాయకుడు, మనల్ని కాపాడువాడు. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్ అండ్ కీపర్. 121 కీర్తన 1-1 వచనం 2వ వచనం చూసుకున్నట్టయితే, యెరూషలేము కొండల మార్గంన వెలుచున్న యాత్రికుడైన కీర్తనకారుడు తన యాత్రను గురించి ఆలోచిస్తూ తనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు నాకు సహాయం చేయగలరు ఈ కొండలలో, ఈ గుట్టలలో అని తనకు తాను ప్రశ్నించుకుంటున్నప్పుడు, సో వెంటనే ఆయన దేవుని వైపు చూడటం, మన కొండల కన్నా, హిల్స్ కన్నా పైన ఉన్న ఆ దేవుని వైపు చూస్తూ కీర్తనకారుడు 2వ వచనంలో అంటుండు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. సో ఆ కొండలలో, గుట్టలలో మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని కీర్తనకారుడు చూసినప్పుడు, యెహోవా యొద్ద నుంచే కదా నాకు సహాయం దొరికేది, ఆయనే కదా మనకు సహాయం చేసేది. అదే మనం కొన్ని ఆపదలు మనకు వచ్చినప్పుడు, కొన్ని కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, కొండల లాంటి కష్టాలు, దుఃఖాల గుండా వెళ్తున్నప్పుడు, మనకు సహాయం అవసరమైనప్పుడు మనం ఎవరి వైపు చూస్తుంటాం? చాలాసార్లు మనం మన కుడివైపు కానీ, ఎడమ పక్కన కానీ, మన ముందు కానీ, వెనక కానీ చూస్తుంటాం. కానీ పైకి చూడం, దేవుని వైపు చూడం, మనం చాలాసార్లు చూడం. కానీ కీర్తనకారుడు తన దేవుని వైపు చూస్తున్నాడు. సహాయం నాకు యెహోవా యొద్ద నుంచే కదా దొరికేది, ఆయనే కదా సహాయకుడు అని ఆయన వైపు చూస్తూ ఈ కీర్తన పాడుకుంటూ ఆయన యాత్రలో ముందుకెళ్తుండు. ఇది యాత్ర కీర్తన అని అంటాం మనం. యాత్ర కీర్తన 120 నుంచి 134 వరకు ఉంటాయి. 15 యాత్ర కీర్తనలు ఉంటాయి. ఇది యాత్ర కీర్తనలో 2nd కీర్తన ఇది. సో యెరూషలేము ప్రజలు 7 పండగలు ఆచరించాలి. 7 పండగల నిమిత్తం
కింది నుంచి పైకి వెళ్ళాలి వాళ్ళు. సో దాని నిమిత్తం యాత్ర చేయాల్సి వస్తుంది. అని 7 పండగలకు వెళ్ళటం కష్టమని ఖచ్చితంగా 3 పండగలకు మాత్రం అటెండ్ కావాలని ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ పురుషులు వాళ్ళు 3 పండుగలు ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఆ పండుగలు ఏమేమంటే, ఒకటి పస్కా పండగ, రెండు 4th వన్ పెంతెకోస్తు పండగ, నెక్స్ట్ పర్ణశాల పండగ. ఈ 3 పండుగలకు ఇజ్రాయెల్ ప్రజలు ఖచ్చితంగా పురుషులు అటెండ్ కావాలి. ఆ నిమిత్తం యాత్ర చేయాల్సి వస్తుంది కింది నుంచి పై వరకు ఇజ్రాయెల్ దేశంలో. సో ఆ నిమిత్తం ఆ టైంలో ఈ కీర్తనలు వాళ్ళు పాడుకుంటూ ముందుకెళ్తుంటారు. కాబట్టి ఆ సమయంలో యాత్రికుడు ఈ కీర్తన పాడుకుంటూ ముందుకెళ్ళిండు. నెక్స్ట్ మనలను కాపాడువాడు దేవుడే. ఇంకొక శీర్షిక మనం చూసుకున్నట్టయితే ఈ 3 to 8 వచనాల్లో మనకు అష్యూరెన్స్ ఇస్తుండు, ఆయనే మనలను కాపాడువాడు. ఒక వచనం ఉంటది 154 కీర్తన 4వ అధ్యాయం చదువుదాం. 54వ అధ్యాయం కీర్తన 4వ వచనం చూద్దాం ఒకసారి. అందులో మొట్టమొదటి భాగం చూద్దాము. 54 4th వర్స్ మొదటి మాత్రమే. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలవాడు. ఏ ఆపద నుంచి అయినా, ఏ ఇబ్బంది నుంచి అయినా, ఏ దుఃఖం నుంచి అయినా ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలవాడు. ప్రజలు, మన తోటి సహోదరులు, సహోదరులు, మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధికులు ఎవరైనా మనతో కొన్ని రోజులు ఉంటారు, కొన్నిసార్లు ఉండరు. కానీ దేవుడు ఎల్లవేళలా మనలో ఉండి మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. సో దాన్ని బట్టి ఈ రోజు మనం ఎంతైనా దేవుణ్ణి, మన సహాయకుడు కాబట్టి దేవుడు, ఆయనను మనం ఆరాధించబద్ధులమై ఉన్నాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3 to 8 వచనాలు చూసుకుందాము. దేవుడు మనల్ని కాపాడువాడు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. సో ఈ వచనం చూసుకున్నట్టయితే దేవుడు కునుకడు, నిద్రపోడు అని ఇక్కడ మనకు కీర్తనకారుడు చెప్తుండు. సో ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే, మనం 12 అవర్స్ పనిచేసి 12 అవర్స్ మన నైట్ నిద్రపోతాం. కానీ దేవుడు ఎప్పుడు 24 అవర్స్ 365 డేస్ ఎవ్రీ టైం ఆయన మెలకువగానే ఉంటాడు. ఎవ్రీ టైం మనల్ని చూస్తుంటాడు, మనల్ని కాపాడుతుంటాడు. రెస్ట్లెస్ గా దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉండు. కాబట్టి ఈ రోజు మనం ఆయనను ఎంతైనా ఆరాధిద్దాం. మనకు కునుకని నిద్రపోని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ దినం మనం దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఆయన మనలను నిత్యము కాపాడే ఆయన కాపుదల విషయంలో మనకు ఒక నిశ్చయిత దేవుడు ఇస్తున్నాడు. ఈ 3 to 8 వచనాలలో 1-2 వచనాల్లో చూస్తే నాకు నీకు అని అక్కడ మనం చదువుతాము. నాకు నీకు నుంచి నిన్ను నీకు అనే వచనాలు మనకు కనిపిస్తాయి. ఈ 3 to 8 వచనాల్లో కాపాడు అనే మాట, కాపాడును అనే మాట మనం 6 times చూస్తాం. నిన్ను కాపాడును, నీకు తోడుగా ఉండును, నన్ను కాపాడును అనే మాటలు మనం చూస్తాము ఈ వచనాలలో. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు, ఆయన తన ప్రజలను ఎల్లప్పుడూ మెలకువ కలిగి కాపాడును. ఆయన ఒకవేళ కుణుకుపాటు కనుక తీసిందంటే మనం ఏమైపోతాం, మన బ్రతుకులు ఏమైపోతాయి. అటు కునుకడి కాపాడని కునుకడు నిద్రపోని దేవుణ్ణి ఈ రోజు మనం కలిగి ఉన్నాం. ఆయనను ఆరాధించడానికి మనం ఎంతైనా ముందుకు వద్దాం. ఇంకొకటి అయితే 5-6 వచనాలు చూసినట్టయితే ఆయన మనలను ఎల్లవేళలా కాపాడును అను నిశ్చయత ఇవ్వబడింది. పగలు ఎండ దెబ్బైనను నాకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నాకు తగులదు. ఇక్కడ పగలు రాత్రి అని కీర్తనకాడు బోధిస్తుండు. సూర్యుడు చంద్రుడు అనును పగటి వేళ మరియు రాత్రి వేళ కలుగు అపాయములకు సూచనలుగా చెప్పబడ్డాయి. అంటే పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, పగటి వేళ కలుగు అపాయములకైనాను, రాత్రి వేళ వచ్చి ఏ అపాయంకైనాను దేవుడు మనకు ప్రొటెక్షన్ గా ఉంటాడు, మన రక్షకుడిగా ఉంటాడు. ఆయన మనల్ని నిత్యము కాపాడుతుంటాడు. 7-8 వచనాలు చూసినట్టయితే
దేవుడు మనలను అన్ని వేళలా అన్ని అపాయాల నుండి కాపాడును అను అభయమును మరల చెప్పి ఈ కీర్తనకారుడు ముగిస్తున్నాడు. ఆయన మన ప్రయాణాలలో ఎప్పుడూ తోడుంటాడు. ప్రియులారా, ఆయన గనుక మన ప్రయాణాలలో తోడు లేకపోతే ఈ రోజు మనం ఒక దినం చూస్తున్నామంటే, బయటికి వెళ్ళి క్షేమంగా ఇక్కడికి వస్తున్నామంటే, ఇంటికి చేరుకుంటున్నామంటే అది కేవలం ఆయన కాపుదల మాత్రమే. ఈవెన్ మనం రైట్ గా వెళ్ళినా మనకు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వచ్చే వాళ్ళు రైట్ గా రాకపోవచ్చు. మనం రైట్కి వెళ్ళినా వచ్చే వాళ్ళు రైట్ గా రాకుండా మనల్ని గుద్దినా ప్రమాదం జరుగుద్ది. మనం ఒకవేళ రాంగ్ వెళ్ళినా ప్రమాదం జరుగుద్ది. కాబట్టి మన ప్రయాణం అంతట్లో దేవుడు మనకు సహాయకుడిగా ఉంటుండు. కాబట్టి ఆయన నిరంతరం మన రాకపోకలందు నిలుస్తుండు కాబట్టి ఉంటుండు కాబట్టి మనం ఈరోజు దేవుణ్ణి ఎంతైనా మనం ఆరాధించడానికి ముందుకు రావాలి. దేవుడు మనలను కాపాడు విషయంలో ఒక బాధ్యత కలిగి ఉండు, ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు. ఈ 3 to 8 వచనాల్లో ఆయన నిశ్చయతను మనం చూస్తాం. అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రొటెక్షన్, ఆయన నిశ్చయత మనకి ఇస్తుండు. సో రక్షణ నిశ్చయత కాదు, ఆయన మనల్ని కాపాడే విషయంలో కూడా ఒక నిశ్చయత మన పట్ల మన పక్షముగా కలిగి ఉండు. ఆ నిశ్చయతను బట్టి దేవుని మనం ఈరోజు ఆరాధిస్తాం. కావున ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం ఆయనను మనం ఆరాధన చేద్దాం. సో ఈ 1 to 8 వచనాలను ఎత్తిబట్టి మనం అందరం హృదయపూర్వకంగా మనం ఆరాధన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Let us all stand, those who can stand, and let us think of these thoughts. Our helper and our keeper. You have the assurance of God's protection in our life. Because he who watches over you does not slumber or sleep, we can sleep in peace, right? Without our minds being clouded, what will happen? Verse 5, it says, the Lord is your shade at your right hand. Shade ante? How close is your shade from you? Very close. Nobody can come closer than that. God is your shade. The sun will not harm you by day, or the moon by night. Harm you by day, you can say sunstroke and things like that. But what about moon in the night? Can moon harm you? Especially people who are struggling with mentally, you will find a lot of demonic activity happens in the night. Janice's father, during the last stages of his life and last few years, he was suffering from dementia and things like that. He used to react very differently on the full moon. Sometimes he used to see the full moon and be more alert. It was not his issue, it was the effect of. And God is the one who protects us. He is the one who keeps us from all harm. The Lord will watch over your coming and going. Coming and going, ante? Can anyone watch over a coming and going? You have little children, Lakshmi Prasanna and all. Can you watch your child 100% of the time? No way. No way. He watches over your coming and both now and forever. Let us take this time. Let us thank God for being our protector, the one who helps us. Let's take this time, softly worship the Lord, and then time will be given individually to worship God.